వాళ్ళ ఇంటికి చుట్టపుచ్చుకోక వాళ్ళ బాబాయ్ వస్తుంది. మరి వచ్చిన వ్యక్తి ఒక్కరోజు ఉండాలి, 2 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి. పాప ఆయన ఏకంగా ఒక 1 మంత్ ఉంటాడు. పాప వాళ్ళ కొత్తగా పెళ్ళయింది, మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. కానీ మరి ఇద్దరు భార్య భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళ బాబాయ్ని పంపేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళ ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడతో అంటాడు, ఏమే మరి ఈరోజు మా బాబాయ్కి ఏమైనా వేడివేడి ఏమైనా టిఫిన్ ఇట్లా చేసావా అంటే వాళ్ళ ఆవిడ అంటది, అసలు ఇంట్లో ఉప్పు లేదు, పసుపు లేదు, కారం లేదు, ఏది లేదు, అసలు ఎలా వండి పెట్టాలండి అంటే ఇంట్లో ఉప్పు పసుపు కారం ఏది లేకపోతే పక్కింటి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి మరీ వండి పెట్టాలి, ఇక అదేదో మీరే చేయొచ్చు కదా అంటే నేనే ఆఫీస్కి వెళ్ళాలి, నేనే రావాలి, నేనే వండి పెట్టాలా. అసలు ఏంటంటే ఎందుకు కొడుతున్నారు అంటే నా మీదకే మరవడతావా. ఆ చుట్టపుచ్చుకు వచ్చిన వ్యక్తి ముల్లెముట ఎదుర్కొని వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ ఆవిడతో అంటాడు, ఏమే ఏదో మా బాబాయ్ పోవాలని ఉత్తుని కొట్టిన పిచ్చాడా, నేను మాత్రం నిజంగా ఏడ్చిన ఉత్తుని ఏడ్చిన. ఆ పోయినోడు వచ్చి పిచ్చోలారా మీ గొడవ ఆపాలని ఆ గొడవ దాకా వచ్చింది.